హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 85వ భాగం. మమ్మీ, నేను నీతో మాట్లాడను. నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తానని చీట్ చేశావు అని శౌర్య అంటుంటే, సారీ నాన్న, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండింది, అందుకే రాలేకపోయాను. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాను. నువ్వెప్పుడు ఇలానే వస్తానంటావు కానీ రావు మమ్మీ. రేపటి నుండి స్కూల్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడు హాలిడేస్లో ట్రిప్కి తీసుకెళ్లేదానివి. ఈసారి ఎక్కడికి తీసుకెళ్లలేదు. పో మమ్మీ, నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు అంటూ వెళ్లి మీనా పక్కన పడుకున్నాడు శౌర్య. వీడు బాగా హట్ అయినట్టున్నాడు అనుకుని బాధగా నిట్టూర్చి ఆఫీస్కి వెళ్ళిపోయింది శిఖర. ఏంటి సంధ్య, డబ్బు రెడీ చేశావా అని కాల్ చేశాడు దయాకర్. హా, ఎక్కడికి రమ్మంటావు? మనం చేసేది తప్పైనా దేవుడి సమక్షంలోనే చేయాలి, అందుకని గుడికిరా. సరేనని ఫోన్ పెట్టేసి ఎవ్వరికీ చెప్పకుండా గుడికి బయలుదేరింది సంధ్య. దేవుడి ముందు కళ్ళు మూసుకుని, స్వామి, ఏంటిది? 25 ఏళ్ల నుండి కన్నబిడ్డని దూరం చేసుకుని నరకం అనుభవిస్తున్నాను. కాని ఇప్పుడు అదే గతం నా కళ్ల ముందు నిలబడి నా భవిష్యత్తుని శాసిస్తుంది. ఈ నిజం శరత్కి తెలిస్తే అసలు నన్ను క్షమిస్తాడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ నా మీద పగతో దయాకరాయనికి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? ఈ గండం నుండి ఎలాగైనా నన్ను గట్టెక్కించు స్వామి. శరత్ కళ్ళలో నా మీద ద్వేషాన్ని నేను చూడలేను అని సంధ్య అనుకుంటుంటే, ఏంటి సంధ్య, దేవుణ్ణి కాకపడుతున్నావా అన్న దయాకర్ గొంతుకి వెనక్కి తిరిగి చూసింది. 25 సంవత్సరాల తర్వాత దయాకర్ని చూస్తుంటే కోపంతో ముఖం ఎర్రబడిపోయింది సంధ్యకి. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? 25 ఏళ్లకి ఇప్పటికి నాలో చాలా మార్పు కనిపించింది కదా? చిరాగ్గా ముఖం తిప్పుకుంది సంధ్య. కాని నీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు సంధ్య. అప్పుడెంత అందంగా ఉన్నావో ఇప్పుడు అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నావు. ఛీ, నోర్ముయ్, అలా అనడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? ఎంతైనా నిన్నొకప్పుడు ప్రాణంగా ప్రేమించినవాణ్ణి కదా. సర్లే, ఇదంతా ఎందుకు కాని డబ్బు తెచ్చావా? తెచ్చానంటూ బ్యాగ్ ఇస్తుంటే 25 లక్షలని చేత్తో తడుముతూ, థ్యాంక్యూ సో మచ్ సంధ్య అంది దయాకర్. ఇంకెప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి బెదిరించకూడదు. పొరపాటున ఇలా చేశావంటే ఈసారి సంధ్యని కాదు, రూపాదేవి కూతుర్ని చూస్తావు, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే, అదేంటి సంధ్య, కనీసం ఎలా ఉన్నావని అడగకుండా వెళ్తున్నావు అని అడిగాడు దయాకర్. నువ్వెలా చస్తే నాకేంటి, నీ ముఖం చూడడం కూడా నాకిష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది సంధ్య. తనెల్లగానే 25 లక్షలు అనుకుంటూ ఆ బ్యాగ్ని ముద్దు పెట్టుకుని ఒక్కడుగు ముందుకేయగానే తన చేతిలో నుండి విసురుగా బ్యాగ్ని లాగేసుకుంది శిఖర. కంగారుగా, ఏంటమ్మా అలా లాక్కున్నావు అని అడిగాడు. లాక్కోక నీకిస్తాననుకున్నావా? అంటే ఇన్నాళ్ల నా పగకి ఈ డబ్బు పరిహారం అనుకున్నావా దయాకర్? అంతలేదు. నీకు ఫోన్ చేసి డబ్బులు అడగమని మాత్రమే చెప్పాను. ఆ డబ్బు నీకిస్తానని కాదు. ఇంత డబ్బు నువ్వేం చేస్తావమ్మా? అదంతా నీకనవసరం అని ఒక 2000 రూపాయల నోటు చేతిలో పెట్టి, నువ్వు చేసిన దానికి ఇదే ఎక్కువ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. దయాకర్ కోపంతో పళ్ళు పటపటా నూరుతూ, ఛ, ఏంటిది ఇలా చేసింది? 25 లక్షలు గద్దలా తన్నుకుపోయింది. మామూలుగా అయితే వదిలేవాణ్ణి కాదు, కాని నాకు దీంతో పనుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దయాకర్. హలో మావయ్య అని శ్రవణ్ కాల్ చేస్తే, అరే శ్రవణ్, నువ్వేంటి ఆఫీస్లో? బోర్గా ఉంది మావయ్య, ఇక్కడున్నన్ని రోజులు నేను కూడా ఆఫీస్కొస్తాను. నీ ఇష్టం అనడంతో ఇంతలో డాడ్, ఈ ఫైల్ క్లియర్ అయిపోయిందంటూ వచ్చిన సిద్ధు శ్రవణ్ని చూసి, వీడేంటిక్కడా అని చిరాగ్గా చూశాడు. సిద్ధు, ప్రాజెక్ట్ క్లియర్ అయినట్టేనా? ఎస్ డాడ్, 1 మంత్ కష్టపడి క్లియర్ చేశాను. మావయ్య,
సిద్ధుకి వాటి మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆ ఫైల్ ఒకసారి నన్ను చెక్ చేయమంటారా అని అడిగాడు శ్రవణ్. దానికి సిద్ధు సీరియస్గా చూస్తుంటే, అవసరం లేదు శ్రవణ్, సిద్ధు ఇప్పుడు మునుపట్లా కాదు, ఏ వర్క్ అయినా అవలీలగా చేయగలడు, వాడి మీద నాకు నమ్మకముంది అన్నాడు శరత్. సిద్ధు వైపు కోపంగా చూస్తూ సరే మావయ్య అని నవ్వి ఊరుకున్నాడు. సిద్ధు, ఆ ప్రాజెక్ట్ నా పరువుకి సంబంధించింది, అందుకే పూర్తిగా నీకే ఆ బాధ్యతని అప్పగించాను, నెగ్లెక్ట్ చేయకు. షూర్ మావయ్య అని శ్రవణ్ వైపు రెక్లెస్గా చూస్తుంటే, రే సిద్ధు, మావయ్య నిన్ను ఇంత గొప్పగా మెంచుకుంటున్నాడు కదా, రేపొద్దున ఇంతకి మించి నిన్ను అవమానించేలా చేస్తాను అని పళ్ళు నూరుతూ తన క్యాబిన్కి వెళ్తున్నాడు శ్రవణ్. ఇంతలో ఏదో ఫైల్ చూసుకుంటూ వస్తున్న శిఖర కనిపించగానే, వావ్, ఈరోజు సూపర్గా ఉంది, నిన్నెలాగైనా ఈరోజు నా కౌగిట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు శ్రవణ్. ఫోన్ చూస్తున్నట్టుగా యాక్ట్ చేసి శిఖరకి డాష్ ఇవ్వబోయాడు శ్రవణ్. కాని ఇది ముందే అబ్జర్వ్ చేసిన శిఖర ఒక్కడుగు దూరంలో పక్కకి తప్పుకోవడంతో డైరెక్ట్గా వెళ్లి గోడకు డాష్ ఇవ్వడం, ముక్కు మొత్తం పచ్చడై అమ్మా అనడం ఒకేసారి జరిగాయి. అయ్యో శ్రవణ్ గారు, ఏంటలా పడిపోయారు, పాపం ముక్కు పచ్చడైపోయినట్లుందే, కాస్త చూసి నడవండి అని నవ్వుకుంటూ వెళ్తుంటే, చుట్టూ నవ్వుకుంటూ చూస్తున్న స్టాఫ్ని కోపంగా చూసి, నన్ను చూసి నవ్వుతావా, నీ సంగతేంటో తొందరలోనే తేలుస్తానే అనుకున్నాడు శ్రవణ్. సంజన బెడ్ మీద పడుకుని సిద్ధు ఫోటోని చూస్తూ, బావా, డాడీ ఏం చెప్పారో చూశావుగా, వీలైనంత త్వరలో మన పెళ్లి జరిపిస్తానన్నాడు, ఇక తొందరలో నేను నీకు పెళ్ళాన్నైపోతాను అనుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతుంటే, ఇంతలో సిద్ధు కార్ సౌండ్కి కిందకొచ్చింది సంజన. గుడ్ ఈవినింగ్ మామ్ అంటుండగానే అలుసటగా కూర్చున్నాడు సిద్ధార్థ్. హాయ్ బావా అంటూ తన పక్కనే వచ్చి కూర్చుంది సంజన. ఏంటి బావా, త్వరగా రమ్మంటే ఇంత లేటుగానా వచ్చేదా? ఓయ్, నాకేం పనిలేదనుకున్నావా అని చెప్పి వెళ్ళిపోతుంటే, అతని షర్ట్ కాలర్ పట్టుకుని సోఫాలో పడేసి, ఏ పనైనా నా తర్వాతే బావా అంది విసుగ్గా. సంజు, ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేస్తున్నానా బావా? అబ్బా సంజు, వదిలేవే, వాడసలే అలసిపోయాడు అని సంధ్య అంటే, సర్లే ముందు పద, వాటర్ వరల్డ్కి వెళ్దాం అంది. ఇప్పుడా? నా వల్ల కాదు. అదేంటి బావా? ప్లీజ్ సందు, కావాలంటే రేపెళ్దాం. నో వే, ఇప్పుడే వెళ్దాం అంటూ లాక్కెళ్తుంటే, అబ్బా ఒక్క 5 మినిట్సే టైం ఇవ్వు, ఫ్రెష్ అయి వస్తాను. ఏమక్కర్లేదు, ఎటు వెళ్లేది వాటర్ దగ్గరికే పద అంటూ బలవంతంగా సిద్ధార్థిని లాక్కెళ్ళిపోయింది సంజన. హాయ్ బంగారం అని శిఖర ఇంట్లోకి రాగానే డల్గా లోపలికెళ్ళిపోతున్నాడు శౌర్య. ఏంటి, నా శౌర్య బంగారం నా మీద అలిగాడా? అవును, తన ముందు నీస్ మీద కూర్చొని, అందుకే ఈరోజు నిన్ను వాటర్ వరల్డ్కి తీసుకెళ్ళడానికి తొందరగా వచ్చాను అని శిఖర అనగానే మెరిసే కళ్ళతో, నిజంగానా? నిజంగా అంటూ శౌర్యని రెడీ చేసుకుని వాటర్ వరల్డ్కి తీసుకెళ్ళింది శిఖర. చిన్నపిల్లల్లా వాటర్ వరల్డ్స్ ఏంటి సంజు అని అసహనంగా సిద్ధు అడిగితే, గేమ్స్ చాలా బాగుంటాయి బావా, ఎప్పుడు నా చిన్నప్పుడు తీసుకెళ్లావు, తర్వాత వెళ్ళలేదు, అందుకే నిన్ను లాక్కొచ్చాను. ఎందుకదా నా కంటికి నువ్వు చిన్నపిల్లలా కనిపించేది? బావా, నువ్విలా అంటే నాకు కోపం వస్తుంది, తొందరగా పద అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళింది సంజన. మమ్మీ మమ్మీ, నాకా గేమ్ ఆడాలనుంది అని శౌర్య అడుగుతున్నాడు శిఖరని. అదే వాటర్ వరల్డ్కి వాళ్ళు కూడా రావడంతో, సరే పద అంటూ తీసుకెళ్లి గేమ్ ఆడిస్తుంటే, అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధు శిఖర శౌర్యాలని చూసి హ్యాపీ ఫీల్ అయి పక్కనే ఉన్న సంజనని చూసి ఇప్పుడెలా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. బావా, ఆ గేమ్ ఆడదామా అని సంజన ఆడుతుంటే, ఆ సంజు, నువ్వెళ్ళి ఆడుతూ ఉండు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్లినవాడు ఎంతకీ రాకపోవడంతో రిటర్న్ కాల్ చేయబోతుంటే సిద్ధు నుండి కాల్ వస్తుంది. బావా, ఎక్కడికెళ్ళావు? సంజు, నాకు అర్జెంట్ కాల్ రావడంతో ఆఫీస్కి బయలుదేరాను, నువ్వింటికి వెళ్ళిపో. బావా, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అని కోపంగా అంటే, సారీరా, నువ్వు ఎంజాయ్ చెయ్యి, మనం ఇంకోసారి వెళ్దాం. ఏం అక్కర్లేదు అని ఫోన్ పెట్టేసి క్యాబ్ బుక్ చేసుకుని సంజన వెళ్ళిపోగానే, అప్పటి వరకు చాటుగా ఉండి తనని గమనిస్తున్న సిద్ధు హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని శౌర్యకి కనిపించకుండా నీళ్లల్లోకి చేరాడు. మమ్మీ, ఇంకొంచెం పైకి ఎగిరావా ప్లీజ్ అని శౌర్య అడుగుతుంటే, ఎంత ట్రై చేస్తున్నా శౌర్యని ఎత్తుకుని ఎగరేయడం తన వల్ల కాక, ఇక చాలే నానా, వేరే గేమ్ ఆడుకుందాం అంటుంది శిఖర. ఇంతలో
ఒక్కసారిగా శౌర్యని 10 అడుగుల ఎత్తుకు ఎగరేయడంతో శౌర్య అని గట్టిగా అరిచేసింది. కింద పడుతున్న వాణ్ణి ఒడుపుగా తన చేతుల్లో పట్టుకున్నాడు సిద్ధార్థ్. ఎక్కడ పడిపోతాడో అనుకున్నది కాస్త సిద్ధుని చూసి హమ్మయ్యా అనుకుంటే, అంకుల్ మీరేంటిక్కడా? నీకోసమే వచ్చా. అసలు నీకు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? ఎంత భయపడ్డానో తెలుసా? అంత పైకి ఎగిరేస్తే వాడికేమైనా అయితే అని తిట్టుకుంటూ పోతుంది శిఖర. వాడికేమైనా అయితే పట్టుకోవడానికి నేనున్నాను. పిల్లలకి ఇలా ఆడిస్తేనే ఇష్టపడతారు, అంతేగాని నీళ్లలో మునిగితే కాదు. మరోసారి శౌర్యని పైకెగిరేసి, కన్నా నీకు నచ్చిందా? సూపర్ అంకుల్, నేనాడిస్తాను అంటూ వాణ్ణెత్తుకొని తీసుకెళ్తుంటే, వేరే పని పాట లేదా నీకు? ఎప్పుడు చూసినా మా చుట్టూ తిరుగుతుంటావు. లేదు, ఎందుకంటే నా ప్రపంచం మీ చుట్టూనే ఉంది కాబట్టి నేను మీతోనే. త్వరగా రా, ముగ్గురం ఆడుకుందాం. నేను రాను, మీరే వెళ్ళండి. పోన్లే నాన్న, మీ మమ్మీ భయపడుతుంది అని శౌర్యతో అంటే, ఎవరికిరా భయం? నాకేం భయం లేదు అంటూ వాళ్లకంటే ముందే వెళ్తుంది శిఖర. కన్నా, మీ మమ్మీకి రివర్స్ ట్రాక్లో రావాలి, లేదంటే ముందు కదలదు అంటూనే ఇద్దరూ కలిసి శౌర్యని అన్ని రకాల గేమ్స్ని ఆడిస్తుంటే శౌర్య ఆనందానికి హద్దేలేదు. ముగ్గురు కలిసి నీళ్లలో ఆడడంలో శౌర్యని పట్టుకోబోయి పొరపాటున స్కిడ్ అయిన సిద్ధు వెల్లకిలా శిఖర మీద పడిపోయాడు. ఒక్క క్షణం ఇద్దరికీ ఏమైందో అర్థమయ్యేలోపు ఇద్దరి పెదవులు షేఖండించుకున్నాయి. అనుకోని సంఘటనకి ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ నీళ్లల్లో ఉన్నామన్నది కూడా మర్చిపోయి అలానే ఉండిపోయారు. అంకుల్, నన్ను పట్టుకోలేకపోయావని శౌర్య కేరింతలు కొడుతుంటే అప్పుడు ఇద్దరూ తేరుకొని దూరం జరిగి లేచి నిలబడ్డారు. శౌర్య, ఏంటి అల్లరి అని కొట్టబోయింది శిఖర. వాడికి అడ్డంగా నిలబడ్డాడు సిద్ధు. వాడేదో చిన్నపిల్లాడు, పొరపాటున ఇలా చేశాడు, దానికే ఇలా కొట్టాలా? సీరియస్ టోన్తో, నువ్వు మాట్లాడుకు అని. శౌర్య, ఏంటిది? ఎందుకిలా చేస్తున్నావు? ఇలా చేస్తే ఇంకోసారి నేను ఇక్కడికి తీసుకురాను అని సీరియస్గా చెప్తుంటే, సారీ మమ్మీ అన్నాడు. సిద్ధు వాణ్ణెత్తుకుని, ఇట్స్ ఓకే నాన్నా, మమ్మీ ఏదో సరదాకంటుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ గుండెల కదుముకోగానే ఆప్యాయంగా అనిపిస్తున్న సిద్ధు చేతి స్పర్శకి అతని మెడ చుట్టూ చేతులేసి పడుకున్నాడు శౌర్య. ఇక వెళ్దామా అని కోపంగా శిఖర అడిగితే, పదనాన్న, మమ్మీ హాట్గా ఉంది, లేదంటే ఆ హాట్కి మనం కాలిపోతాం అని నెమ్మదిగా శౌర్యకి చెప్తుంటే ముసిముసిగా నవ్వుకుంటూ ఇద్దరి వైపు కోపంగా చూసింది శిఖర. తన మాటలు వినిపించాయని అర్థమై సారీ అని తన వెనకే నడుస్తున్నాడు సిద్ధు. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగనా? నా దగ్గర నీకు అడ్డేంట్రా, అడుగు. మా స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ డాడీలున్నారు, నాకే ఎవరూ లేరు. మా డాడీ ఉంటే నాతో ఇలానే ఉండేవాడేమో, మీరెప్పుడూ మాతోనే ఉండొచ్చుగా అనగానే మనసంతా చివుక్కుమంది సిద్ధుకి. శౌర్య, ఏంటా మాటలు అని శిఖర కోప్పడుతుంటే వాడి నుదుటి మీద ముద్దు పెట్టిన సిద్ధు, నాక్కూడా ఉండాలనుంది నాన్నా, కాని మీ మమ్మీ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూనే శిఖరని కోపంగా చూశాడు. దిగాలుగా ఉన్న శౌర్యని చూసి, కన్నా నేను నీకు ఐస్ క్రీం తీసుకొస్తానంటూ పక్కకెళ్లగానే ఇంతలో వాటర్ వరల్డ్కి తన పేరెంట్స్తో కలిసి వచ్చాడు శౌర్య ఫ్రెండ్ ముఖేష్. హాయ్ శౌర్య అనగానే హాయ్ ముఖేష్ అంటూ విష్ చేశాడు. అదేంట్రా, మీ డాడీ అలా వెళ్ళిపోతున్నాడేంటి అని అడిగాడు ముఖేష్. ముఖేష్ వాళ్ళ అమ్మ, ఆయన వాళ్ళ డాడీ కాదమ్మా అంటే, లేదు మమ్మీ, శౌర్యనే ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగా అని. అదేంటి శౌర్య, నీకు డాడీ లేడు కదా, ఉన్నట్టుండి డాడీ ఎలా వచ్చాడు? శిఖర గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అని అడిగింది ముఖేష్ వాళ్ళ అమ్మ. ఏం చెప్పాలో తెలియక శౌర్యం తీసుకుని వెళ్ళిపోతుంటే, ఏవండి, నేను చెప్తుంటానే, ఆ అమ్మాయే పాపం పెళ్లి కాకుండానే వాడికి ఈ విషయం అందరికీ స్కూల్లో తెలుసు. అవునా, మరతనెవరు? చూడబోతే ఇంకా పెళ్లి కూడా చేసుకున్నట్లేదే అని అడిగాడు ముఖేష్ వాళ్ళ ఫాదర్ కూడా సిద్ధుని చూస్తూ. ఏమో, ఇలాంటి వాళ్లకి అలవాటైగా మళ్లీ ఇతనితో ఏమైనా లివింగ్ రిలేషన్లో ఉందేమో అన్న మాటలు స్పష్టంగా వినిపిస్తుంటే, చూడండి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేయండి. నాకు పెళ్ళయిందో కాలేదో, నేనతన్ని పెళ్లి చేసుకుంటానో లేదంటే లైఫ్ లాంగ్ అతనితో ఉంటానో మీకనవసరం. ఇంకోసారి ఇలా నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేశారంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి మరీ శిఖర వెళ్ళిపోగానే ఐస్ క్రీం పట్టుకుని వచ్చిన సిద్ధు ఈ మాటలన్నీ విని, చూసారా, ఉన్నమాటంటే ఉలికెక్కువని, మెళ్ళో తాళి లేదు కాని పక్కన బిడ్డున్నాడు, చేసేది తప్పు, మళ్ళీ చూడండి ఎలా సమర్థించుకుంటుందో అని మాట్లాడుకుంటున్నారు ముఖేష్ తల్లిదండ్రులు.
ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వాళ్ళ తండ్రి అంటుంటే, ఇంతలో సిద్ధు, హలో మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. తను నా భార్య, శౌర్య నా కొడుకు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామా లివింగ్లో ఉన్నామా అన్నది మీకనవసరం. బట్ వాడికి తల్లిదండ్రులం మాత్రం మేమే. అర్థమైందా? తన గురించి అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి, శౌర్య సన్ ఆఫ్ సిద్ధార్థ్ వర్మ అని. అంతేకాని నోరుంది కదా అని నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అర్థమైందా అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో, ఓ సారీ అండి, మాకు తెలీదు అని చెప్పి అక్కడి నుండి సైలెంట్గా వెళ్లిపోయారు ముఖేష్ వాళ్ళ తల్లిదండ్రులు. విసుగ్గా శిఖర బైక్ స్టార్ట్ చేస్తుంటే హ్యాండిల్ పట్టుకుని ఆపేసి, ఏంటి బాధగా ఉందా అని అడిగాడు సిద్ధు. లేదు, ఏనుగు వెళ్తుంటే కుక్క మొరుగుతుంది, ఇది అంతే అని శిఖర అంటే, నువ్వు పట్టించుకోకు, కానీ ఒకసారి వాణ్ణి చూడు. డల్గా ఉన్న శౌర్యని చూడగానే బాధగా అయిపోయింది శిఖరకి. వాళ్ళందరూ అంటున్న మాటలు వాడి పసి మనసు మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అది నీకు అర్థం కావట్లేదు. తండ్రెవరో తెలియకుండా ఓ బిడ్డని పెంచడం అంత ఈజీ కాదు. నా బిడ్డకి తల్లి తండ్రి అన్నీ నేనే. ఈ విషయంలో నీ జోక్యం అవసరం లేదు అని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది శిఖర. గుడ్ మార్నింగ్ మేడం అంటూ మరుసటి రోజు సంజయ్ కోసం వచ్చింది శిఖర. గుడ్ మార్నింగ్ శిఖ. మేడం, ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని అడిగితే, తప్పకుండా వెళ్దాం, మా సుజాత కూడా వస్తానంది. ఇంతలో సంధ్య పేరు మీద కొరియర్ రావడంతో సైన్ చేసి తీసుకొని ఓపెన్ చేసింది. ఏంటి మేడం అది? తెలీదమ్మా అంటూనే కవర్ ఓపెన్ చేసిన సంధ్య కళ్ళు పెద్దవి చేసుకుని వాటిని చూస్తూ నోట్లో మాట రానట్టే నిలబడిపోయింది. 4 అడుగుల దూరంలో సంధ్యకి దూరంగా నిలబడిన శిఖర సంధ్యని చూస్తూ కన్నింగా నవ్వుకుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి శౌర్యకి తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి బాగా ఆడిస్తున్నారు. నెమ్మదిగా సంజనని సైడ్ చేసేశాడు సిద్ధు. మళ్ళీ సంజని బాధ పెట్టడానికి ఏదో ప్లాన్ వేసింది శిఖర. మరి ఏం పంపించుంటుంది ఆ ఫోటోలో? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కవర్లో ఏముందో. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ రావట్లేదండి, కామెంట్ బాక్స్లో ఉన్న హైప్లో పాయింట్స్ గానీ ఇచ్చారంటే మన ఛానల్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.